తొలగిపో నిన్నయ్యా త్వరలో పెద్దింటోనే తొలగిపో నిన్నయ్యా వాసానంటారు బహుదోసమంటారు వాసానంటారు బహుదోసమంటారు కసంత కల్లేసి కచ్చరికి పోతుంటా తొలగిపో ఏందచ్చా అసలు ఏం తెచ్చా నా యాల్ది తొలగిపోండి అని సిందులు దొక్కుతుండో అసలు మనతో పోల్చుకుని ఏం మాత్రం దాగున్నాడా అనుకుంటారియా నీకే కదండి ఆస్తులు పాత్రలు ఉండేదియా నాకు కూడా ఉండలేవయ్యా చెబుతానేనండియా గొర్రె మందల రవాయే బర్రె మందల రవాయే బర్రె మందల్లో బలిసిన దొన్నొకటే తొలగిపోలే ఏందచ్చా గొర్రె మందల 20 బర్రె మందల 20 అంటుండో అసలు ఆ యాల్లి ఆటలో బలిసిన దొన్న ఉందంటుండో ఆ దొన్నే కదండియా కజ్జము తింటుంటే కమ్మగా ఉంటాది చెక్కలు తింటుంటే బహురుచిగా ఉంటాది తొలగిపోని నీకే కదండి ఆ దేవుళ్ళు దేవతలు ఉండేది మాకు కూడా ఉండలేవయ్యా చెబుతానేనండి గుంటూరు వంకమ్మ బెజవాడ దుర్గమ్మ గుంటూరు వంకమ్మ బెజవాడ దుర్గమ్మ ఎల్లమ్మ మమ్మేలు మా తల్లి తొలగిపో ఇవన్నీ రేపు కరకర పొద్దు పొడిచేటప్పటికి కట్టాల్సిందండి కట్టపోతే ఏం చేస్తా అన్నారంటే ఏందండి 30 ఎకరాలు ఉన్నోళ్ళు 50 ఎకరాలు ఉన్నోళ్ళు నా యాళ్ళని బలిసిన వాళ్ళు ఉన్నారు చూసారండి వాళ్ళు ఏట్లో కట్టపోతే వచ్చే ఏట్లో కట్టుకోవచ్చండి కానీ ఏ పూట కాపూట తెచ్చుకొని తింటారు చూసారండి బక్కోళ్ళు అదేనంటే నా యాళ్ళని ఎకరం వాళ్ళు 2 ఎకరాల వాళ్ళు వాళ్ళు మాటికి ఖచ్చితంగా కట్టాల్సిందే అన్నారండి అట్లా కట్టని వల్ల ఏం చేస్తా అన్నారంటే కాటి కింద రాని ఎడ్లని కరిగిపోయిన కంచాలని పగిలిపోయిన పల్లెల్ని కట్టాపెట్ట బెరగొడ్ని కాటి కింద రాని ఎటల్ని వీటినన్నిటినీ మనూరు పంచాయత్ ఆఫీస్ దగ్గర పెట్టి యాలేస్తా అన్నారా నా యాల్ది పొద్దున్న నుంచి సాటింపు వేసి ఒళ్ళంతా ఓణం అయిపోయింది కాసంత కళ్ళేసుకున్నావా జేబులో కానీ లేదండి నా యాల్ది ఏం చేద్దా అని చెప్తాను గుర్తుకొచ్చినదని వెంకట్రావు పంతులు గారు అదేనట్టు కిలార్ నట్టు గారు ఓ జాత జోడు కొట్టమని చెప్పినాడు నా యాల్ది పుట్టి గుడిసెలో పెట్టా వెళ్ళి తెత్తాను పల్లైనా తాగాలి ఇల్లంతా పీకాలి భూములన్నీ అమ్మాలి తల్లాన్ని రన్నాలి 10 మంది రావాలి పక్కలేరు కదా అన్నాలి కళ్ళే తాగవలరా కళ్ళే తాగవలరా కళ్ళు తాగ
తాగినోడు కైలాసం వెళ్తాడు, ఏమీ తాగనోడు యమలోకం వెళ్తాడు. కళ్ళు తాగినోడు కైలాసం వెళ్తాడు, ఏమీ తాగనోడు యమలోకం వెళ్తాడు. ఒక్కతాటి కళ్ళు ఒక ముందైతే ఏటికొక దొన్న గెర్రెపోతులే కళ్ళే తాగవలరా. నా యాల్ది నేను అనగా వచ్చానియా, గుడిసెలో నా ముత్తి ఏం చేస్తున్నాయా నా యాల్ది వెళ్తానియా, గుడిసుకెళ్ళి వస్తా. ఏంటా అదే మామ మ్యారగింజలు మామ. ఓ చూసిన వాళ్ళ అబ్బాయి మంచి వయసులో ఉన్నాడే, వెళ్ళేవి నా చెప్పకుండా అమ్మ గడుపు మాడ. ఆయన దొరబాబు గారు కాకపోతే ఆ వెంకయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే వెళ్ళినా మామ. ఆ వెంకయ్య గారి ఇంటికి కూడా వెళ్ళా. ఏమన్నాడా? ఆయన కూడా అన్నారు, ముత్యా దొడ్డిదారిని రాయా అన్నాడు మామ. పోసిన వయసు పోయినా కానీ చమత్కారం తగ్గలేదా? ఆ దొడ్డిదారిని పోయినా మామ. దొడ్డిదారిని పోతే లోపలికి రమ్మన్నా మామ. ఏది వెంకయ్య గారు పోసిన వెళ్ళామంటే లోపలికి వెళ్ళినా మామ. ఆయన కూడా అన్నారు, ముత్యా నేను ఒకటి అడుగుతా, నువ్వు కోప్పడకుండా ఉండే పని ఏదా అన్నాడు మామ. అదేం దొరకారు, నేను మీ కాడికి వచ్చిన నువ్వు కోప్పడతావు ఎందుకు, ఒకటి కాదు రెండు అడుక్కోమన్నా మామ. ఆయన కూడా అన్నారు, ముత్యా వ్యవసాయం ఎత్తేసి 7 సంవత్సరాలు అయింది, నువ్వుకెళ్ళి లేపుకుంటే నేను పెట్టి పంపుతానన్న మామ. వ్యవసాయం వదిలేసి 7 ఏళ్ళు అయ్యేది, ఆయన లేకుండా నువ్వు పెట్టుకునేది. అదే మా సేద్యం చేస్తారు కదా, అది మానుకొని 7 సంవత్సరాలు అయింది. ఆ మేరగింజలు బత్తాలు వేయాలంటే నువ్వు చెయ్యాలన్నమా. ఓ చూసిన ఆయన మొదలుడుగా ఇక ఆయనకేముంది అనుకుంటాను నేను చెయ్యేసా మామ. చెయ్యేస్తే బత్తా లేచింది మామ. లేస్తే ఆయన పెట్టబోయింది మామ. ఆయన కూడా అన్నారు, ముత్య నా కాడ 3 ఉన్నాయి. ఏంటి ఆ 3? దేంతో పెట్టమంటావు అన్నారు మామ. అసలు ఆ 3 ఏంది? అదే మామ ఇట్లా పెట్టి కుమ్ముతారు చూడు మామ. ఇంత పొడుగు ఇంత లావు, ఇంత పొడుగు ఇంత లావు. వచ్చిన అమ్మగారు 3 ఎందుకు ఉంటాయా? ఒకటేనే ఉండేది. అదే మామ మానిక తవ్వ సోల దేంతో పెట్టమంటారు అంట మామ. కాపు గారు మేము ఏడాదంతా కాపురం సంసారం చేశాం, మీ చాకిరి చేసాము ఏడాది అంతా. మా మొగుడు పిల్లం మీ చాకిరి చేసాము ఏడాది అంతా. పెద్దంతోనే పెట్టమన్నా మామ. ఆయన పెట్టబోయేసరికి ఇంట్లో కేకేశారు మామ. ఊరే వాళ్ళోలే మామ. కేకేసేసరికి ముత్యం మా వాళ్ళు కేకేస్తున్నారు, ఇప్పుడుకైనా పెడితే మన ఇద్దరు కొంటాయి, ఇప్పుడు కుదరదు, మధ్యాహ్నం రా. అదే నిన్ను సింగిల్ గా రామన్నాడు ఆయన. మధ్యాహ్నం రా, పిల్లలు బడిగిపోతారు, ఆడవాళ్ళు పనికి పోద్ది, నీకు పెట్టి పంపుతారండి మామ. ఏం చేశా నాకు అనుమానం చెప్పేస్తున్నావా? అదే మా మేరగింజలు మేరగింజలు ఆ కాపు గారి కాడికి కూడా పోయినా మామ. ఆయన కాడికి పోతే ఆ తిరుతయ్య గారు వాళ్ళ ఇంటికి పోయావంటే పోయినా మామ. ఎవరు? ఆ మైసెడ్ తిరుతయ్య గారు. ఆయన కూడా అన్నారు, ముత్యా అబ్బా 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 ముత్యా అబ్బా. ఏందా? ఆయన కూడా అన్నారు, ముత్యా నిన్ను చూస్తే పెట్టాలనిపిస్తుంది కానీ మీకక్కడ మా పనే చేయలేదు, మా ఖాతా మానుకోమని మామ. ఏందశ నా వాళ్ళని ఖాతా మానుకోమనేది? వాళ్ళ ఖాతా మానుకోమని మామ. ఆ ఖాతా నిన్న పుట్టిందా మొన్న పుట్టిందా? ఎప్పుడు పుట్టింది మామ? నీ తెలియదు కానీ ముత్యా చెప్పు మామ. నాన్న చెబుతాను, నువ్వు ఎనుకోవా. చెప్పు. వాళ్ళ ముత్తాత గారికి ముత్తాత గారు చేసిండా? చేసిండు. వాళ్ళ తాతగారికి మా తాతగారు చేసిండా? చేసిండు. వాళ్ళ అయ్యక మయ్య చేసిండా? చేసిండు. అసలు వాళ్ళేనా ఆ దొరబాబు గారు ఇప్పుడు నేను చేస్తున్నాను కదంటే నిన్న కాకుండా వాళ్ళ అబ్బాయి గారు కోటయ్య గారు వస్తే సూర్య కింద వంగ పెట్టి కస 3 పోట్లు పొడిచానా? ఏంటిది మామ కస 3 పోట్లు పొడిచేది? అసలు వాళ్ళ బొట్టనేలు ఓరిపోతే అదే మామ. అటు మొన్న దొరబాబు గారు వస్తే ఎవరా తిరుతయ్య గారు నిలబెట్టి వేసా కదా. ఏంటిది మా నిలబెట్టేసింది? ఎదురు వారే ఎదురు దొరబాబు
నవాబ్ గారి పని నేనేం చేయలేదంటే ఏమో చేయలేదు కాతేమో అనుకోమన్నా మావా మావా అయితే గానీ జడను చూడు జడ అందము చూడు జడకు ఉన్న పూలను మామా నే మునుపటి వలనే ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు మామా లే మునుపటి వలనే లేనా కాలు చూడు కాలందము చూడు కాళ్ళకు ఉన్న గజ్జలు చూడు ఓ మామా నే మునుపటి వలనే లేనా